భారీ వర్షాలకు ఏపీ తెలంగాణ తడిసి ముద్దవుతున్నాయి. కనీవిని ఎరగని స్థితిలో వానలు కుమ్మేస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్ లో కురుస్తున్న వానలకు తోడు వరదలు భయపెడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జనాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బయటికెళ్తే వర్షాలు, ఇంట్లో ఉంటే వరదలు. అసలు ఎక్కడికి వెళ్లాలో, ఎలా బతకాలో, అసలు బతుకుతామో లేదో తెలియక అర్థం కాక ప్రత్యక్ష నరకం చూస్తున్నారు జనాలు. వరదల బీభత్సానికి ఏళ్లనాటి ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయి. విజయవాడ అయితే వర్షాలు వరదలకు చిగురుటాకులా వణుకుతోంది. పైనుంచి వస్తున్న వరదకు ప్రకాశం బ్యారేజ్ కూడా ప్రమాదంలో పడిపోయింది. బెజవాడలో చాలా ఏరియాలు నడుంలోతు నీటిలో మునిగిపోయాయి. ఇళ్లు వదిలేసి ప్రాణాల కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు జనాలు. అయితే ఈ రాత్రి గడిస్తే తప్ప బెజవాడ పరిస్థితి చెప్పలేని పరిస్థితి. వర్షాలు ఆగడం లేదు, వరదలు తగ్గడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 6-7 తేదీల్లో ఈ అల్పపీడనం ఏర్పడనుందని, ఇది బలపడి తుఫానుగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒడిశా రాష్ట్రాల మధ్య తీరం దాటనుందని అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ కదలికలు, బలపడే తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది అనేది 48 గంటల్లో ఈ విషయం గురించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.